ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిన్న 3 సంఘటనలు జరిగాయి. ఒకటి పల్నాడు పిడుగురాళ్ళ, మాకు బాగా కావాల్సిన ఊరు. పిడుగురాళ్ళ సిఐ ఒక వ్యక్తిని మందలించాడని, ఏదో కేసులో డ్రగ్స్ మీ దగ్గర దొరికాయని కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్తూ దరియా హుస్సేన్ అనే వ్యక్తి ఆత్మహత్య పాల్పడ్డాడు. దాని గురించి వారి కుటుంబీకులు బంధువులు ఆందోళన దిగుతున్నారు. ఇంకొకటి నెల్లూరు రూరల్ పరిధిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏడుకొండలు అనే వ్యక్తి మనుబోలు ప్రాంతంలో విద్యుత్ మోటార్లు దొంగిలిస్తుంటే పట్టుకొచ్చామని చెప్పేసి పోలీసులు చెప్పారట. కానీ 14వ తారీఖు మేము నోటీసులు ఇచ్చి పంపించేసాము. 12వ తారీఖే ఇప్పుడు. తర్వాత రోజు ఎక్కడో ఒక చోట అపస్మారక స్థితిలో ఉన్నట్టు మాకు సమాచారం అందింది. మేము తర్వాత ఆయన చనిపోయాడు అనేది అక్కడ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న వారు. కానీ పోలీసులే కస్టడీలో పిచ్చకొట్టుడు కొట్టి చంపేశారు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు. ఇంకొకటి అన్నిటికన్నా ప్రధానమైనది అంటే ఈ 2 ప్రాణాలకు సంబంధించిన విషయాలైతే, మేడికొండూరు అని ఒక ఊరు ఉంది గుంటూరు జిల్లాలోనే. ఇది ఇప్పుడు ఏ జిల్లా పరిధిలోకి మారిందో నాకు తెలియదు. మేడికొండూరులో రాష్ట్ర అంటే ప్రధాన సమాచార హక్కు కమిషనర్ సహకుని చట్టం అనుకుంటే ఏదో ఈ దినం కొన్ని నామకరణాలు చేస్తుంది కదా, అలాంటి ప్రధాన సమాచార హక్కు కమిషనర్ ఈ పోలీస్ స్టేషన్లో ఎలాగా ఉన్నది పరిస్థితి పర్యవేక్షణ చేయాలి, పరిశీలించాలి అని వెళ్తే అక్కడ సిఐ ఈ వద్దా శ్రీనివాసరావు గారిని అడ్డుకున్నారట. ఆయన ప్రధాన సమాచార హక్కు కమిషనర్. ఇది బిఎన్ఎస్ పలానా సెక్షన్ కింద చట్ట వ్యతిరేకం, మా విధులను అడ్డుకోవడం ఏంటి, పైగా వాళ్ళు చెప్పిన కారణం అక్కడ ఉన్న సిఐ అక్కడేమో మీకు రైట్ లేదు, ఈ పోలీస్ స్టేషన్ని తనిఖీ చేసే రైట్ మీకు లేదు అని లోపలికి రాకుండా తాళాలు వేశారు, గడిలు వేశారు అని చెప్పేసి వీళ్ళ ఆరోపణ. అది అంటే పోలీస్ శాఖ అవసరానికి మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అనడానికి ఈ 3 సంఘటనలు మనకు నిదర్శనం కనబడుతుంది. పిడుగురాళ్ళలోనేమో వేధింపులు, అతను చనిపోయాడు కాబట్టి మరణ వాంగ్మూలం కింద తీసుకోవాలి, సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి దర్యాప్తు. మరి అక్కడేమో ఒక వ్యక్తి చనిపోయాడు మనుబోలు దగ్గర. మీరు తిరుపతి వెళ్ళే దారిలో కనపడుతుంది చూడండి, మనుబోరు రైల్వే స్టేషన్. చనిపోయాడు, కుటుంబీకులు కొట్టి చంపారు పోలీసులు అంటారు. పోలీసులు ఏం చెప్తున్నారు, కాదు మేము ఎప్పుడో నోటీసులు ఇచ్చి పంపించేసాం, అతను అపస్మారక స్థితిలో పడ్డాడు అని. ఈ 3వది మేడికొండూరు ప్రధాన సమాచార హక్కు కమిషనర్, అంటే సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలో నియమించబడినటువంటి ఒక కమిషనరు, దానికి ప్రధాన కమిషనరు వద్దా శ్రీనివాసరావు తనిఖీ చేయడానికి వెళ్తే ఈ మేడికొండూరు స్టేషన్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని అడ్డుకున్నారు. ఏం చెప్తున్నాయి ఈ సంఘటనలు, పోలీస్ సిస్టము సరిగ్గా పనిచేస్తుందా లేదా, అసలు పని చేస్తుందా లేదా ఫలానా స్టేషన్లో అని కనుక్కోవడానికి వెళ్ళిన దానికే తాళాలు వేశారంటే, మీకు అధికారం లేదు, ఎస్పీ పర్మిషన్ ఉండాలి, మరొకటి ఉండాలని చెప్తున్నారంటే ఎలా భావించారు? వాళ్ళకి చట్టాలు ఇవన్నీ తెలియదు అనుకోవాలా? ఈ వద్దా శ్రీనివాసరావు గారు చెప్పే ఉంటారు కదా, ఫలానా సెక్షన్ ప్రకారం నేను తనిఖీ చేయాల్సిందే అని. అలా అని కూడా కాదు. అధికార కూటమి పార్టీ వాళ్ళకే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఫలానా కంప్లైంట్ ఇచ్చాం మేము, స్టేటస్ ఏంటి అని అడిగితే జవాబులు చెప్తారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చిన్న స్థాయిలో ఉన్నాయి. 2 ఏళ్ళు గడిచేసరికి చిన్న స్థాయిలో ఉన్నాయి. ఇదే మనం ప్రభుత్వానికేమీ ఆపాదించాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వంలో ఎలా అయిందని. కానీ ఈ హయాంలో ఇది జరుగుతుంది కాబట్టి దీని గురించి మనం మాట్లాడాలి కదా. ఎటు చూసినా కూడా పోలీసు వ్యవస్థ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు కానీ, ఇలాంటి సమాచార ప్రసారం కానీ ఇంకా ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది పోలీసు వ్యవస్థ మీద? అంతెందుకు 2-3 కేసుల్లో రాష్ట్రాల సరిహద్దులు దాటి వాయువేగంతో
24 గంటల్లోపు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. మరి అదే సందర్భంలో వారితో వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది? ఒకటి పిడుగురాళ్ళ సంఘటన, ఇంకొకటి ఆ మనుబోలు సంఘటన. వీటిని చూసినప్పుడు మనకి ఎక్కడన్నా గాడి తప్పింది సిస్టము అని ఏమన్నా అనిపిస్తుందా? చూస్తే ఈ 3 సంఘటనలే కాదు, దీనికి ముందు ఇంకొక సంఘటన కూడా జరిగింది. అయితే దాని గురించి ఏంటి, ఇప్పుడు ఫలానా హత్య కేసులో మీ హస్తం ఉంది అని చెప్పి నిందితురాలని అరెస్ట్ చేస్తే, లేదు నోటీసులు ఇస్తే, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె చనిపోవడం, ఇలాంటివి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పోలీసింగ్ అనేది ఎంతో కొంత దారి తప్పింది. దాని మీద ఉన్నతాధికారులే జోక్యం చేసుకోవాలి. మిగిలిన వాళ్ళు ఈ సమాచార వారధులు, సారథులు వీళ్ళు ఎంతగా ప్రెస్ మీట్లు పెట్టినా, హితవులు పలికినా అదంత పనిచేసే అస్త్రాలు కాకపోవచ్చు. ఉన్నతాధికారులే, మన వ్యవస్థ ఇలా మారుతుంది. పోలీసింగ్ అనేది ఎలా చేయాలనేది మనకు తెలిసినా కూడా ఇలాంటి ఆరోపణలు రావడం సరికాదు, ఇలాంటి సంఘటనలో తరచూ మన పేర్లు వినిపించడం సరికాదు అని ఒక నిర్ణయం తీసుకోవాలి. పైగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, పోలీసులకు సంబంధించి మేము ఎప్పుడూ కూడా అలా చేయాలి అలా చేయాలని మేము జోక్యం చేసుకోము అని. సో మిమ్మల్ని ఆపుతుంది ఎవరు? మనిషికి మద్దతుగా నిలబడినప్పుడు పోలీసులకు ఎప్పుడైనా ప్రశంసలు దక్కుతాయి. మద్దతుగా నిలబడకుండా ఇప్పుడు ఆ సిఐ రాముల నాయక్ ఉన్నాడు, స్టేషన్కి వచ్చినటువంటి మహిళల్ని కోపరుచుకుని వారితో వివాహం చేసుకోకుండానే సహజీవనం చేసి ఉద్యోగాలు ఓడగొట్టుకుని, అంటే ఎక్కడో ఒకటి సంఘటన జరిగినా అది గ్లోరిఫై చూపించడం ద్వారా ఏంటంటే మొత్తం సిస్టమ్కే ఆపాదించబడుతుంది. ఈ కోణంలో చూసినప్పుడు మరి పోలీసు వ్యవస్థలోని ఈ లూప్ హోల్స్ కానీ, ఈ చెడ్డ సంఘటనలు కానీ ఎలా టాకిల్ చేయబోతున్నారు పోలీసు బాసులు? అసలు పోలీసుల బాసుల మీదనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. వాటిని ఎదుర్కోవడంలో వారు సతమతం అవ్వాలా, రోజువారీ కేసులను చూసుకోవాలా, కింద సిబ్బందికి చెప్పాలా? అలాగే ట్రైనింగ్ అంటూ బాగానే జరుగుతుంది కదా, ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ ట్రైనింగ్లో మనకు నేర్పిన వాటిని చాకచక్యంగా వినియోగించుకోవాలి. కానీ ఇలా ప్రజల మీదే వాటిని ప్రయోగిస్తే, ఒకటి నేరస్తులతో వ్యవహరించేటప్పుడు కరుకుగానే ఉంటారు పోలీసులు, అందులో సందేహం లేదు. కానీ మామూలు వ్యక్తులకే ఆ కరుకుదనం తగిలి ఆ చురుకంతా వీళ్ళకే అంటుకోవడం. అసలు నిందితులు ఇప్పుడు బుచ్చిరెడ్డిపాళ్యం పోలీస్ స్టేషన్ సిబ్బంది చూశారు కదా, 23 మందిని సస్పెండ్ చేశారంటే వాడి వ్యవస్థ ఎలా ఉంది? ఓవరాల్గా ఇప్పుడు ఆ మనుబోలు, బుచ్చిరెడ్డిపాళ్యం ఈ సంఘటనలు చూసినప్పుడు ఆ జిల్లా కానీ వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకపోతే యంత్రాంగం, అంటే తరచూ ట్రాన్స్ఫర్లు చేయటం అనేది దానికి ఒక పద్ధతిగా చెప్తారు. మిగిలిన పద్ధతులు అనేది పోలీస్ బాసులు చెప్పాలి ప్రజలకి, ఇలా చేయబోతున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా.